ఆదర్శ్, ముకుంద ఇద్దరూ సెపరేట్‌గా ఒంటరిగా ఒక రూమ్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆదర్శ్ తన మనసులో ఉన్న ప్రేమను మొత్తం ముకుందకి చెప్తూ ఉంటాడు. "నేను నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను ముకుంద. నీ మనసేంటో అర్థం చేసుకోకుండా, తెలుసుకోకుండా నేను ఆవేశంగా వెళ్ళిపోయాననైతే చెప్తూ ఉంటాడు. ఇక ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానని చెప్పగానే ముకుంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆదర్శు అలాగే ముకుంద ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇక అత్తయ్య గుడ్ మార్నింగ్ అన్నట్టు చెప్తూ ఉంటుంది ముకుంద. అయితే ఆదర్శ్, నాన్న నువ్వు కూర్చో, నీకిష్టమైన వంటలన్నీ చేయించాను. నా చేతులతో వడ్డిస్తానని చెప్పగానే కృష్ణ, అత్తయ్య నేను ఒక సలహా ఇవ్వచ్చా అని అయితే చెప్తూ ఉంటుంది. ఇంతకీ ఏంటి ఆ సలహా అని రేవతి అడిగితే, ముకుంద ఆదర్శ్‌కి వడ్డిస్తే బాగుంటుందేమో అని అయితే అనడంతో భవాని కాస్త ఫీల్ అవుతుంది. సరేలే ఇద్దరు భార్యాభర్తలు కదా! వాళ్ళనే వడ్డించుకొని చెప్పండిలే అని అయితే అనడంతో ఇక భవాని పక్కకు జరుగుతుంది. ఇంకా ఆ మాటకి మురారి అలాగే కృష్ణ కూడా కొంచెం బాధపడుతున్నట్టుగా అనిపిస్తారు. ఇక మురారి ఏమో ఈ తింగర్ దానికి ఎప్పుడు ఏం మాట్లాడాలో అర్థమే కాదు. సమయం సందర్భం లేకుండా ఏదంటే అది బాధేస్తూ ఉంటుందని అయితే అనుకుంటూ ఉంటాడు.